మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ బిగినింగ్లో కృష్ణం రాజు లాంటి హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి చిరంజీవి తోడు దొంగలు, కొత్తపేట రోడీ లాంటి చిత్రాల్లో నటించారు. చిరంజీవి అంటే డాన్సులకు పెట్టింది పేరు. ఎలాంటి సాంగ్కి అయినా హుషారుగా డాన్స్ చేస్తూ అందరినీ ఆకర్షించేవారు చిరంజీవి. అయితే కెరీర్ బిగినింగ్లో సూపర్ స్టార్ కృష్ణతో నటించిన ఓ మూవీలో డాన్స్ చేయాలి అంటే చిరంజీవి భయపడిపోయారట. ఈ విషయాన్ని సీనియర్ డాన్స్ మాస్టర్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చిరంజీవి, కృష్ణ కలిసి నటించిన తోడు దొంగలు షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి కలిసి ఓ సాంగ్కి డాన్స్ చేయాలి. అప్పటికే కృష్ణ సూపర్ స్టార్, పెద్ద హీరో. చిరంజీవి మాత్రం ఇండస్ట్రీకి కొత్త. దీనితో చిరంజీవి కాస్త కంగారుగా కనిపించేవారు. కృష్ణ లాంటి అగ్ర హీరోతో డాన్స్ చేయాలి అంటే చిరంజీవి భయపడిపోయారట. డాన్స్ మాస్టర్ శ్రీనుని పిలిచి, మాస్టర్, నేను ఇంత కష్టమైన మూమెంట్స్ చేయలేను. ఆయనంటే కృష్ణ, పెద్ద హీరో. ఆయనలా నేను డాన్స్ చేయాలంటే కష్టం. దయచేసి డాన్స్ మూమెంట్స్ మార్చండి అని బ్రతిమాలారు అట. అప్పటికే తాను చిరంజీవి డాన్స్ ని కొన్ని సినిమాల్లో చూశానని డాన్స్ మాస్టర్ శ్రీను అన్నారు. ఈ అబ్బాయి చాలా బాగా డాన్స్ చేస్తున్నాడు అని అనిపించింది. దీనితో నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావయ్యా, నీ బాడీలో ఆ రిథం ఉంది అని ఎంకరేజ్ చేశారట. అయినా కూడా చిరంజీవి వినలేదు. దీనితో డాన్స్ మాస్టర్ శ్రీను సూపర్ స్టార్ కృష్ణకి వెళ్లి విషయం చెప్పారు. కృష్ణ చిరంజీవి వద్దకు వచ్చి, నాకు అంతగా డాన్స్ రాదయ్యా చిరంజీవి, నువ్వు చాలా బాగా చేస్తావ్ అని అన్నారట. ఆ తర్వాత చిరంజీవి రిహార్సల్స్ కూడా అవసరం లేకుండా ఆ సాంగ్ పూర్తి చేసినట్లు డాన్స్ మాస్టర్ శ్రీను అన్నారు. కృష్ణ చిరంజీవికి అందించిన ప్రోత్సాహం బాగా పనిచేసింది అని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ చాలా జెన్యూన్గా ఉండేవారు. తనకి సరిగ్గా డాన్స్ రాదనే విషయాన్ని కృష్ణ ఓపెన్గా చెప్పేవారు. అదే విధంగా తన సినిమా ఫ్లాప్ అయితే ఆ విషయాన్ని కూడా అంగీకరించేవారు అని శ్రీను అన్నారు. చిరంజీవి అప్పట్లో కృష్ణతో డాన్స్ చేయడానికి భయపడ్డారు, కానీ ఆ చిరంజీవే డాన్సుల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు.